నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ మందుమర్రి ఏరియాలో పర్యటించిన టిఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత సింగరేణిని ప్రైవేటీకరించాలని చూస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ అధికారులకు ప్రభుత్వానికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. సింగరేణి సంస్థను కాపాడే బాధ్యత తమదని, కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేసే కుట్రలకు తెరలేపాయని కవిత తీవ్రంగా ఆరోపించారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ విస్తరణను వ్యతిరేకిస్తూ కొత్త బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులను హెచ్చరించారు. ఏదేమైనా సరే మీ పక్షాన నిలబడి కొట్లాడడానికే తెలంగాణ రక్షణ సేన వచ్చింది. ఇక్కడ మీ అందరికీ తెలుసు మన ప్రాంతం ఎట్లాంటిది. అడవిలో అన్నలు ఉంటే మనకి ఇక్కడ గుండె ధైర్యం ఉండే వాళ్ళు ఆనాడు ఉంటే ఆఫీసర్లు అందరు జర పద్ధతితో నుండి మీ అందరికి ఫెసిలిటీస్ క్రియేట్ చేసేది. ఇలా ఆఫీసర్లు అనుకుంటారు అన్నలందరూ పోయినరు, కార్మికుల గురించి అడిగేటోళ్ళు ఎవరు లేరని. బిడ్డ గుర్తు పెట్టుకోండి, సింగరేణి యాజమాన్యం చెప్తున్నా, అడవిలో అన్నలు లేరేమో, ఆ అన్నలంతా ఇవాళ మా పార్టీలో ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా మీరేమన్నా ఫెసిలిటీస్ లో లోపం చేస్తే, మానవ హక్కుల ఉల్లంఘన చేస్తే డెఫినెట్ గా వెంటబడతాం. డెఫినెట్ గా మిమ్మల్ని మామూలుగా కాదు ఏదో బెదిరిస్తున్నా అనుకోవద్దు, బరాబర్ బెదిరిస్తున్నాం. మామూలుగా ఊరుకునే ప్రసక్తే లేదు. లీగల్ గా కూడా చెప్తున్నా, అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ కింద అంతకుముందేమో 500,000 రూపాయలు జరిమానా ఉంటుండే. ఇప్పుడు కేసు బుక్ చేస్తే మినిమం 50,000 ఉంటది, ఆఫీసర్లకు డిమోషన్ కూడా ఉంటది. కాబట్టి మీరు వేధించడం ఆపేసేయండి, వెల్ఫేర్ కోసం ఆలోచన చేయండి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం, బూత్ లెవెల్ ఏజెంట్లు, పార్టీ కార్యకర్తలకు అవగాహన శిక్షణ కార్యక్రమం ముషీరాబాద్ లోని మహమ్మదీయా ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ మెంబర్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో బూత్ లెవెల్ వారియర్స్ పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు, నకిలీ నమోదులు, ఓట్ల తొలగింపులు వంటి అంశాలను గుర్తించి వాటిని అరికట్టేందుకు కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని ప్రజల శక్తితో తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు దీపక్ భాయ్ ఉన్నాడు. దీపక్ భాయ్ ఒక కాంగ్రెస్ నాయకుడు. దీపక్ భాయ్ని టార్గెట్ చేసి పని ఎట్లా జరుగుతుందంటే, దీపక్ భాయ్కి సంబంధించిన ఆయన వాట్సాప్ అంటారు, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉండి అవన్నీ ఐడెంటిఫై చేసి దీపక్ భాయ్ని రెగ్యులర్గా మన కాన్స్టిట్యున్సీలో ఎవరు ఫాలో అవుతుంది. మనమందరం కూడా కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎంత వచ్చిన విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఎలక్షన్స్, నేను పోటీ చేసే ఎలక్షన్స్ కావాలి. రేపు కార్పొరేషన్స్ ఎలక్షన్స్ వస్తాయి. ఈ ఎస్ఐఆర్ అయిపోతేనే రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తాయి. ఎస్ఐఆర్ని కూడా సీరియస్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్తున్నాను. మరి చాలా చాలా విషయాలు ఉన్నాయి, అందరూ కూడా మాట్లాడుతున్నారు. మరి ముఖ్య లీడర్లు కూడా తొందరలో రాబోతున్నారు కనుక మీరందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సీఎం గారితో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది 1 o'clock. భారతదేశంలో ఎస్ఐఆర్ పేరుతోని భారతదేశంలో ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరుతోని ఓట్లను దొంగతనం చేయడం జరుగుతుంది. ఇటీవల జరిగిన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ కావచ్చు, తమిళనాడు ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దానికి ఒక ఉదాహరణ. మరి ఈ యొక్క ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో మొదలు కావడం జరిగింది. మరి దీనికి సంబంధించి వీళ్ళు చేస్తున్న దొంగతనాన్ని అడ్డుకట్టుకోవడానికి బూత్ లెవెల్ వారియర్స్ని అందరినీ కూడా ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియలలో జెన్యూన్గా చేసేటట్టు వాళ్ళందరికీ కూడా ఒక శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ముషీరాబాద్ నియోజకవర్గంలో బూత్ సంబంధించిన మా బూత్ లెవెల్ వారియర్స్ అందరికీ కూడా ఒక చిన్న శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసి వాళ్లకు ఏ విధంగా ఓట్లను దొంగతనం చేస్తున్నారు, ఏ విధంగా దాన్ని అడ్డుకోవాలని వాళ్ళందరికీ కూడా డీటెయిల్గా ఒక చిన్న ట్రైనింగ్ క్యాంప్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక దొంగతనము హద్దు ఎలా అయిపోయిందంటే, మనం చూసాం మొన్నటి వరకు
ఓట్లను దొంగతనం చేస్తుండే. మొన్న జరిగిన రాజ్యసభ సీటు గురించి మనం చూసినట్లయితే ఈరోజు సీట్లను కూడా దొంగతనం చేసే స్థాయికి బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో ఒక ప్రయత్నం చేస్తుంది. దీన్ని అన్నింటినీ కూడా తిరిగి కొట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఈరోజు మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక నిరాశ చెంది ఉన్నారు. యువకులైతే ఏంది, రైతులైతే ఏంది, అదేవిధంగా విద్యార్థులు ఈరోజు చూసినట్లయితే పేపర్ లీక్లకు సంబంధించి అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య కూడా చేసుకోవడం జరుగుతుంది. దీని వెనుక కారణం ఎవరు? దీని వెనుక కారణం చూసినట్లయితే బీజేపీ నాయకులు, బీజేపీ అడ్మినిస్ట్రేషన్, బీజేపీ సంబంధించిన ఏదో ఒక నాయకుడిదే వీళ్ళు ఇంకా ఈ యొక్క రాకెట్ని నడిపిస్తున్న విషయం మనందరికీ తెలుస్తుంది. కనుక రాబోయే రోజులలో ప్రజలందరూ కూడా ఇలా బీజేపీకి కేంద్రంలో బీజేపీని తరిమి కొట్టడానికే సిద్ధమవుతారని కూడా ఈ సందర్భంగా అందరికీ చెప్పదలుచుకున్నాను. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు మా పోరాటం ఆగదని తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ జోనల్ కమిటీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పిఆర్సీ బకాయిలు చెల్లించడం, రిటైర్డ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడం ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్నారు. విలీనంపై ఇచ్చిన హామీని అమలు చేయాలని, అపాయింటెడ్ డే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆలస్యం వల్ల రిటైర్డ్ కార్మికులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. కార్మికులందరూ ఐక్యంగా ఉండి హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. కాకపోతే మరి ప్రభుత్వంలో అందరి దగ్గర 61 సంవత్సరం ఉంటే 60 సంవత్సరాలకే ఇక్కడ మీరు రిటైర్డ్ చేస్తా ఉన్నారు. లేదా 61 సంవత్సరం చేయండి, ముందు 61 ఇయర్స్ చేసి అపాయింటెడ్ డేని ప్రకటించండి. దానివల్ల అవుతుంది. ముందు అపాయింటెడ్ డే అనేది మేము చాలా ముఖ్యంగా కోరుతా ఉన్నాము. అపాయింటెడ్ డేనే మాకు కావాలనుకున్నప్పుడు కాలయాపన ఇవన్నీ వద్దు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా పెద్ద మనసుతోటి, మేమంతా కూడా వేరే వాళ్ళం కాదు, మీ బిడ్డలం, మీతోటే ఉంటాం, మీకు ఓట్లేసినాం, గెలిపించినాం, భవిష్యత్తు కూడా ఈ ప్రయోజనం మీకే వస్తుంది. మహాలక్ష్మి పథకంలో ఎంత గొప్ప పేరు మీకు వచ్చిందో అదే విధంగా ఇవాళ అపాయింటెడ్ డే మీరు ప్రకటిస్తే వెంటనే ప్రభుత్వ ఇమేజ్ ఇనుమడింపబడుతుంది, పెరిగిపోతుంది. మా కార్మికులంతా మీకు అండగా ఉంటారు, అది వాస్తవం. ఇవాళ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఈ ప్రభుత్వానికి అండగా ఉంటామనేదే జేఏసీగా, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ గా మా సంపూర్ణ సహకారం ఇస్తామని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ముందు విలీన ప్రక్రియ చేపట్టాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ, మరొక ముఖ్యం ఏంటంటే ఇవాళ చాలా సంఘాలు చెప్తా ఉన్నాయి, మేము ముందుకు పోతే తెలంగాణ మజ్దూర్ యూనియన్ థామస్ రెడ్డి వర్గం మా టీమును చూసి అందరూ నేర్చుకుంటున్నారు తప్ప మేము వేరే వాళ్ళ దగ్గర నేర్చుకోలేదు. మేము మీటింగ్ పెడితే మీటింగ్ పెడతా ఉన్నాం, మేము సభలు పెడితే సభలు పెడతా ఉన్నాం, మేము అడిగితే మాతో వస్తా ఉన్నారు. కొంతమంది ఏమో ఇవాళ యూనియన్లు లేని అశ్వత్థామరెడ్డి వలన ఆర్టీసీ సత్యనాశనం అయిపోయింది, 36 మందిని కొట్టబెట్టకపోయిండు, 3.5 కోట్లు మూటగట్టకపోయిండు, బిల్డింగ్ అవతారం ఎత్తిండు, బీజేపీలో సభ్యత్వం తీసుకున్నాడు, ఆయన పార్టీకి రాజీనామా చేసిండు, పదవికి రాజీనామా చేసిండు, సభ్యత్వానికి రాజీనామా చేసిండు, ఆయన బాధ్యతని ఏఆర్ రెడ్డికి ఇచ్చిండు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏఆర్ రెడ్డి శంకర్ మా మీద కేసు పెట్టిండు, యూనియన్ మాకు వచ్చింది. ఇవాళ ఆయన నాకే వస్తుంది, నేనే వస్తా అని కార్మికులని మభ్య పెడుతున్నారు. కార్మికులారా తస్మాత్ జాగ్రత్త. ఇదివరకు ముంచినట్టే రాజకీయ లబ్ధి కోసమే ఆయన వస్తా ఉన్నాడు. మిమ్మల్ని నిట్ట నిలువున ముంచి ఇవాళ ఏదో రకంగా ఇంకొక యూనియన్ తోటి కలిసి ఈ ప్రభుత్వంలో రాజకీయ లబ్ధికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అటువంటి వాళ్ళకి స్థానం లేదు. ఎవ్వరు కూడా సంఘాలు మారాల్సిన అవసరం లేదు. టీఎంఈకే భవిష్యత్తు ఉంది. టీఎంఏ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో సాధించింది. ఇవాళ ఇప్పటికి కూడా ఇవన్నీ ఈ ప్రభుత్వం ద్వారా కూడా ఈ సాధనకి అందరిని కలుపుకొని పోయి పెద్దన్న పాత్ర పోషించింది తెలంగాణ మజ్దూరులను మాత్రమే అర్థం చేసుకొని ముందుకు పోవాలని తెలియజేస్తూ, ఇవాళ అడ్డదారిలో పోయే వాళ్ళ మాటలు వినొద్దు, అందరూ నాశనం అవుతారు. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళు ఇవాళ తీర్మానం చేసినట్టుగా మీ తీర్మానం పక్క రాష్ట్రానికి ఇది చెందాలి. అతి త్వరలోనే భారీ సభ పెట్టి రాష్ట్రమంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే జిల్లాలన్నీ కూడా తిరిగినాం, అన్ని జిల్లా మీటింగులు జరుగుతూ ఉన్నాయి. 11 జిల్లాలలో భారీ సభలు జరుగుతాయి. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ తీర్మానం అనేది విలీనమైనదే ముఖ్యం. రాష్ట్ర మొత్తంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ గా విలీనం మాకు కావాలి, నంబర్ 1. రెండోది, రిటైర్డ్ అయిన వాళ్ళకి సంపూర్ణంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ మద్దతు ఇస్తున్నాం. వాళ్ళు బస్ భవన్ చలో బస్ భవన్ పెట్టిండ్రు, అర్థనాదాలతో వస్తా ఉన్నారు. వాళ్ళ డబ్బులు లేవు. 12 సంవత్సరాలుగా 9 సంవత్సరాలుగా
రిటైర్డ్ అయిన వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే రోడ్డు మీద పడ్డారు, చాలా మంది చనిపోయినారు. ఆ పాపం ఆర్టీసీ యాజమాన్యానికి కలగొద్దంటే వెంటనే స్పందించాలని చెప్పి మొన్ననే చెప్పినాం. ఇప్పటికైనా రిటైర్డ్ అయిన వాళ్ళ డబ్బులు వెంటనే పేమెంట్ చేయాలి, ప్రకటన చేయాలి. ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి, యాజమాన్యాన్ని దండించాలి. మేము సంపూర్ణంగా రిటైర్డ్ కార్మికులకు తెలంగాణ మధ్యలో సంపూర్ణ మద్దతు ఇస్తుంది. వాళ్ళు చెలో హైదరాబాద్ బస్ భవన్కి వస్తే ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ మనం తీర్మానం చేసుకున్నట్టుగా మీరందరూ కూడా మద్దతుగా వాళ్ళకి ఆ రోజు రావాలని చెప్పి పిలుపునిస్తూ, ఏది ఏమైనా విలీనం ముద్దు, యూనియన్ లొద్దు, తర్వాత రిటైర్డ్ అయిన కార్మికులు రావాలి. పిఆర్సీ డబ్బులు రిటైర్డ్ అయిన వాళ్ళకి, ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళకి కూడా ఏరియర్స్ తోటి పేమెంట్ చేసి 32 సమస్యలని తూచా తప్పకుండా చేయాలి. కండక్టర్ జాబ్ సెక్యూరిటీని ఏ విధంగా గతంలో ఏపీలో చేసిందో అదే విధంగా ప్రతిపాదనలు ఏమన్నారు నిన్న ఇచ్చినాం, ఇంకా కూడా ఇస్తాం. కండక్టర్ జాబ్ సెక్యూరిటీ రావాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీలో ముఖ్యంగా నిన్న చెప్పినాం, ఒకటి అందరికీ పదోన్నతులు ఇవ్వాలి, ప్రమోషన్లు ఇవ్వలేదు. నిన్న గట్టిగా చెప్పినాం, టోటల్ గా శ్రామిక నుంచి, గ్యారేజీల నుంచి, వర్క్ షాపుల నుంచి రాష్ట్రం అంతా 3 నెలల్లో ఇస్తాను ఒప్పుకున్నారు. వెంటనే అన్ని ప్రమోషన్లు ఇవ్వాలి, కొత్త రిక్రూట్మెంట్ రావాలి. అదే విధంగా ప్రతి వాళ్ళకు కూడా ఆర్టీసీలో కొత్త బస్సులు కొనాలి. 2000 బస్సులు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి ప్రవేశపెడతానో 2000 బస్సులు గ్రేటర్ హైదరాబాద్ లో ప్రవేశపెట్టి ఇలా ప్రజలకు సేవలు చేస్తానికి, ఆర్టీసీ కార్మికుల మనుగడకి దోహదం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ప్రభుత్వానికి మళ్ళొకసారి చివరిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. డెఫినెట్ గా మీరు వెంటనే అపాయింటెడ్ డే ప్రకటించండి. విధి విధానాలు ఉన్న యూనియన్లతోటి సర్ది పెట్టండి, కాలయాపన వద్దు. ఆ విధంగా చేసి ఇవాళ ఆర్టీసీ సంస్థని కాపాడండి. ఆర్టీసీ ఉద్యోగులకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోండి. మీకు మేము ఇచ్చిన మాట తూచా తప్పకుండా ప్రభుత్వానికి ఇవి చేస్తే అండగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన బస్ల ఫిట్నెస్ లను రామగుండం ఎంవిఐ సంతోష్ రెడ్డి, ఏఎంవిఐ ప్రదీప్ లతో కలిసి అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ ఏడాది విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులను తీసుకువెళ్లే బస్సుల ఫిట్నెస్ ను పరిశీలించారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు, బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికెట్లను, అదే విధంగా బస్సులో విద్యార్థుల సంఖ్య తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థల బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏ క్లాస్ నా నువ్వు? ఎంత? ఓకే ఓకే. అచ్చా నువ్వే ఇన్ఛార్జ్ నువ్వే ఉన్నావా? ఈ బస్ మొత్తం వస్తుంది కానీ స్టార్టింగ్ కాబట్టి ఎవరు రాదు. అదే నిన్ననే స్టార్ట్ అయినాయి కాబట్టి ఎవరు రావాలి. ఏం కదన్నావు? లిల్లీ
భాగంగా ఈ రోజు గోదావరికని రామగుండం ప్రాంతములలో స్కూల్ బస్సుల తనిఖీలు చేయడం జరిగింది. నేను మా మిత్రుడు మా ప్రదీప్ కుమార్ ఏఎంవే గారితో మా సిబ్బందితో ఈ రోజు తనిఖీలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 10 స్కూల్ బస్సులను తనిఖీలు చేయడం జరిగింది. సరైన పత్రాలతో అన్ని విధాలుగా ప్రికాషన్స్ తీసుకుంటూ ఈ బండ్లు నడపాలని చెప్పడం జరిగింది. స్కూల్ పిల్లల్ని కూడా జాగ్రత్తగా దింపి రోడ్ క్రాసింగ్ చేసే బాధ్యత కూడా వాళ్ళే తీసుకోవాలి. ఒకవేళ అటువంటి చర్యలు తీసుకున్నప్పుడు స్కూల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకుంటామని మీకు చెప్తాను. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ సందర్శించారు. కళాశాల భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన కెమిస్ట్రీ, ఫిజిక్స్, కంప్యూటర్ ల్యాబ్లను ప్రారంభించారు. ఈ నెల 17వ తేదీ నుండి ప్రారంభం కానున్న టీజీ ఈసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ ను హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలకు ఇచ్చారని ఈ సందర్భంగా వీసీ ఉమేష్ కుమార్ తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో కళాశాల నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం 36 ఎకరాల స్థలాన్ని యూనివర్సిటీకి ఇచ్చిందని, భవన నిర్మాణానికి వచ్చే నెలలో మంత్రి శంకుస్థాపన చేస్తారని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు హుస్నాబాద్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చెర్లపల్లి పోలీస్ గవర్నమెంట్ without color. If you draw the free hand, the line will unable to draw the exact. అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరము యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హుస్నాబాద్, శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ హుస్నాబాద్ ప్రారంభమవుతున్న ఈ సంవత్సరం తరగతులు ఇప్పుడే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. పిల్లలు ఆప్షన్స్ ఇవ్వచ్చు. దానికి సంబంధించి షెడ్యూల్ ఈ నెల 17వ తేదీ ప్రారంభమవుతుంది. సో దీనికి సంబంధించిన టీజీఈ సెట్ మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెట్ ఇచ్చారు. దీంతో పాటు మనకు టీజీఈపీ సెట్, పాలిటెక్నిక్ సెట్ కూడా మనకు అది 19వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. సో దీనికి సంబంధించి మా ఇంజనీరింగ్ కాలేజీలో 4 కోర్సు ఉన్నాయి. దట్ ఈస్ బీటెక్ సిఎస్సి, బీటెక్ సిఎస్సి ఏఐ, తర్వాత ఈసీఈ, తర్వాత ఐటీ. సో ఈ 4 సంబంధించి ఈచ్ కోర్స్ లో 60 విద్యార్థులు సీట్లు ఉన్నాయి. సో మొత్తం 240 సీట్లు ఉన్నాయి. సో ఇక్కడ ఇప్పుడే నేను విలేకరుల సమావేశంలో విలేకరులు కూడా ప్రతి ఒక్క ల్యాబ్స్ ఇచ్చాను. మాకు మొత్తం టోటల్ కెమిస్ట్రీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ అన్ని ల్యాబ్స్ ఫుల్ ఎక్విప్డ్ ఉన్నాయి. సో అతి త్వరలో కొత్త భవనం ప్రారంభం వచ్చే నెల గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ చేతిలో ప్రారంభమవుతుంది. సో దానికి మాకు గవర్నమెంట్ 36 ఎకరాల ల్యాండ్ అలాట్ చేసి దానికి గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి పత్రికా ముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో అతి త్వరలో అక్కడే 2 హాస్టల్స్ కూడా మనని ఈసీ పర్మిషన్ ఇచ్చారు. సో బిల్డింగ్ తో పాటు ఒక అమ్మాయిల హాస్టల్, ఒక అబ్బాయిల హాస్టల్ ప్రారంభిస్తున్నాము. సో విద్యార్థులు ముఖ్యంగా గ్రామీణ పేద విద్యార్థులు ఈ సౌకర్యం వినియోగించుకోవాలని కోరుతున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఆల్ ఫోర్స్ పాఠశాల ఎదుట ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ విక్రయిస్తున్న ఆల్ ఫోర్స్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, డొనేషన్ల పేరుతో పాఠశాలలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని,
ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలను సీజ్ చేయాలని విద్యాశాఖ అధికారులను కోరారు. విషయం తెలుసుకుని పాఠశాల వద్దకు చేరుకున్న హుస్నాబాద్ ఎంఈఓ మనీలా విద్యార్థి సంఘం నాయకులతో మాట్లాడారు. పాఠశాల పేరుతో అక్రమంగా విక్రయిస్తున్న నోట్బుక్లను సీజ్ చేసి ఎంఈఓ కార్యాలయానికి తరలించారు. పాఠశాలకు షోకాస్ నోటీస్ జారీ చేస్తామని, తదుపరి చర్యల కోసం జిల్లా విద్యాశాఖ అధికారికి రిపోర్ట్ చేస్తామని ఎంఈఓ మనీలా తెలిపారు. టీచర్స్ కోసం అయితే ఈ 4 లైన్ బుక్ టీచర్లు ప్రాక్టీస్ చేస్తారా? చదువుతారా? టీచర్లు ప్రాక్టీస్ చేయడానికి ఈ 4 లైన్ బుక్ తీసుకొస్తారా సార్ మీరు? చెప్తారు మాతోని ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న ఆల్ఫోర్ స్కూల్ వెంటనే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న ఆల్ఫోర్ స్కూల్ వెంటనే అట్లా కాదురా. వాళ్ళు ఇప్పుడే ట్రైనింగ్ తీసుకుంటారు, మరి పిల్లలు ఎందుకు పెట్టుకోవడం? ట్రైనింగ్ తీసుకుంటారు నోటీస్ ఇస్తా, రిపోర్ట్ పంపిస్తా. తీరేం కదా, ఏమైతుంది? ఎమర్జెన్సీ అనేది మాకు. నమస్తే, నా పేరు రాజు, ఏవీపీ నగర కార్యదర్శి, హుస్నాబాద్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఆల్4 స్కూల్ ఏదైతే ఉందో పాఠ్యపుస్తకాలు ఈరోజు మనం చూసుకున్నట్టయితే యూనిఫామ్ పేరు మీద, అలాగే టైస్ పేరు మీద, స్కూల్ ఫీజు పేరు మీద, వ్యాన్ పేరు మీద, ఈరోజు డొనేషన్ల పేరు మీద అధిక ఫీజులు వసూలు చేసి పేదల రక్తం తాగుతున్నటువంటి ఆల్4 స్కూల్ని వెంటనే సీజ్ చేయాలని మేము కోరుతున్నాం. రాజేష్, సిద్దిపేట జిల్లా హాస్టల్ చెందిన నా బాధ్యత. ఈరోజు హుస్నాబాద్ శాఖలో ఈ ఆల్4 స్కూల్ ఏదైతే ఉందో ఇది ఇప్పటికీ చాలాసార్లు ఇప్పటికీ స్కూల్లో పట్టుకోవడం జరిగింది. పోయినసారి సుధా ఈ స్కూల్లో బుక్కులు పట్టుకోవడం జరిగింది. ఎంతకి మించి దిగజారి ఈ ప్రభుత్వం ఈ ఏదైతే ఈ ఆల్4 స్కూల్ ఉందో ఇది విద్యార్థుల రక్తం తాగుతూ ఈ ఫీజులు వసూలు ఏం చేయడమే కాకుండా విద్యార్థుల రక్తం తాగుతూ వాళ్ళ ప్రాణాలకు వెనకడకుండా మన ప్రాణాలు తీసే విధంగా ఇలాంటి బుక్కులు, బట్టలు ఇవన్నీ అమ్ముతూ వాళ్ళకి ఏదైతే వాళ్ళ పేరెంట్స్ రక్తం తాగుతూ ఉంది ఈ ఆల్4 స్కూల్ యాజమాన్యం. చేసి నేను షోకాజ్ నోటీస్ ఇస్తా, డిఓ సార్కి రిపోర్ట్ పంపిస్తా తదుపరి చర్యలకు. ప్రజెంట్ అయితే మొత్తం సీజ్ చేస్తాం. వేద్దాంలేండి, మనమే కదా ఇక్కడ అక్కడ ఎంఆర్సీ తీసుకెళ్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.